అభ్యర్థులకు గుడ్ న్యూస్. నిరుద్యోగులకు అండగా నిలిచింది రేవంత్ రెడ్డి సర్కార్. నిరుద్యోగుల పక్షాన్ని నిలబడిన తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంది. గత ప్రభుత్వం వేసిన పిటిషన్ రేవంత్ సర్కార్ ఉపసంహరించుకోవడంతో గ్రూప్ 1 పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సాదిక్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గ్రూప్ 1 నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు అందించింది. గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం గ్రూప్ 1 అభ్యర్థులు నిరుద్యోగుల పట్ల ఆటలాడుకుంది. 2-3 సార్లుగా అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అంతేకాకుండా గ్రూప్ 1 సంబంధించిన పరీక్షా పత్రాల లీకేజీ, ఆ తదనంతరం జరిగిన పరిణామాలన్నిటిపైన నిరుద్యోగులందరూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగుల పక్షాన నిలిచింది. నిరుద్యోగుల పక్షాన అంటే గ్రూప్ 1 సంబంధించినటువంటి అభ్యర్థులకు బయోమెట్రిక్ పెట్టాల్సిందని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే అయినప్పటికీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది అప్పటి సర్కారు. దీంతో గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది. సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ప్రభుత్వం కూడా అప్పుడు కావాలని సుప్రీంకోర్టుకు వెళ్లి నిరుద్యోగులకు ఆట ఆడుకున్నట్టు సందర్భం ఉంది. దాన్ని పైన ఇప్పటి వరకు జరుగుతుంది. సో 500 సంబంధించిన పోస్టులకు పైగా పోస్టులు అప్పుడు ఏర్పాటు చేసిన 503 పోస్టులు ఉండేది. ఈ అంశం పైన పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టులో ఉండడంతో ఈ నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగం బాట పట్టారు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత నిరుద్యోగుల పక్షాన గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన నిలిచినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ గ్రూప్ 1 సంబంధించిన 503 పోస్టులతో పాటుగా 60 పోస్టులు కూడా మేము ఇస్తామని కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే సాదిక్, ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ రియాజ్ గారు సిద్ధంగా ఉన్నారు. ప్రొఫెసర్ రియాజ్ గారు, చెప్పండి, ఈ గ్రూప్ 1 పరీక్షలకు ఇప్పటికీ లైన్ క్లియర్ అయినట్లేనా? వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నియామకాల కోసం. మిగతా రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న తేడా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఉద్యమ ఫలితంగా ఏర్పడింది. ఆ ఉద్యమమే ముల్కీ ఉద్యమం. ముల్కీ ఉద్యమం అంటే ఉద్యోగాల ఉద్యమం. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఏ ఉద్యమ ఫలితాల మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేకపోయింది. చివరికి ఒక గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తే విద్యార్థుల పరిస్థితి ఏమైపోయిందంటే పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టుగా అయిపోయింది. నిజానికి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసే విద్యార్థులు, గ్రూప్ 1 ఉద్యోగం చేసే అభ్యర్థులు మొత్తం రాష్ట్రాన్ని నడిపిస్తారు. అంటే రాష్ట్రంలో ఇది అత్యున్నత స్థాయి ఎగ్జామినేషన్ ఏ రాష్ట్రంలో అయినా కూడా. కానీ టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. ఒకసారి పేపర్ లీకేజీల వల్ల మొత్తం టోటల్ గా నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ రద్దయిపోయినాయి. రెండవసారి నోటిఫికేషన్ లో వాళ్ళే పేర్కొన్నారు, అదేంటంటే మేము బయోమెట్రిక్ విధానాన్ని అవలంబిస్తా అన్నారు. నోటిఫికేషన్ లో ఏ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వ్యాఖ్యలు చేసిందో బయోమెట్రిక్ మీద, ఎగ్జామ్ నిర్వహణలో ఆ బయోమెట్రిక్ పాటించలేదు. దీంతో అనేక మంది విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. ఎందుకోసమంటే గ్రూప్ 1 లాంటి ప్రెస్టీజియస్ ఎగ్జామ్ కనుక సక్రమంగా నిర్వహించకపోతే మొత్తం రాష్ట్రంలో భవిష్యత్తులో జరిగే మొత్తం అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటుంది. ఎందుకంటే ఏ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ అయినా గ్రూప్ 1 ఆఫీసర్లు నిర్వహిస్తారు. దాంతో హైకోర్టులో అప్పుడు జస్టిస్ మాధవలత గారు జోక్యం చేసుకుని నోటిఫికేషన్ లో ఒక కామా కానీ ఒక ఫుల్ స్టాప్ కానీ ఉల్లంఘనకు అవకాశం కూడా కూడదు. మరి బయోమెట్రిక్ పేరు మీద వీళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని నిర్వహించలేదు. దాంతో వారు కొట్టేశారు. అసలు న్యాయం ఏంటంటే అప్పుడే గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దు చేసి వెంటనే మళ్ళొక ఎగ్జామ్ కి డేట్ ఫిక్స్ చేయాలి. కానీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో లేదా టీఎస్పీఎస్పీ అధికారుల తప్పుదనంతో దాన్ని ప్రెస్టేజ్ తీసుకున్నారు. తప్పు చేసింది వాళ్ళు. ఎందుకంటే మొదటిసారిగా లీకేజీకి పాల్పడింది విద్యార్థులు కాదు, లీకేజీ పాల్పడింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులు. బాధ్యత వాళ్ళది. రెండోసారి బయోమెట్రిక్ విధానాన్ని ఉల్లంఘించింది వాళ్ళే. దాన్ని అమలు చేస్తామని చెప్పి చేయలేదు. కాబట్టి వాళ్ళు బాధ్యత వహించి ఎగ్జామ్ డేట్ ఇవ్వాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే రాంగ్, అంటే ప్రెస్టేజ్ తో ఫాల్స్ ప్రెస్టేజ్ లో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు తీర్పు కూడా విద్యార్థులకు అనుగుణంగానే వచ్చేది. కానీ బేసికల్ విపరీతంగా కాలయాపన జరగడం వల్ల 10 ఏళ్ల నుంచి అంటే గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కనీసం జీవిత కాలంలో 5 నుంచి 10 ఏళ్ల టైం తీసుకుంటారు. 10 ఏళ్ల నుంచి ఒక నోటిఫికేషన్ వేయలేదు. అలాగే సుప్రీంకోర్టుకు పోవడం అనేది అసలు వాళ్ళు చేసే తప్పుని, అంటే మనకు ఉంటుంది కదా ఏంటంటే చోర్నే కొత్వాళ్ళకే ఉల్టా డాంటే అని ఉంటుంది. అంటే పోలీస్ ఆఫీసరే మనకు దొంగనే పోలీస్ ఆఫీసర్ కొరికినట్టుగా కనబడతా ఉంటుంది. అట్లా చేశాము. చివరికి ఏమైపోయిందంటే గవర్నమెంట్ మారడం, ఆ మారే క్రమంలో విద్యార్థుల పెద్ద ఎత్తున పాత్ర నిర్వహించారు. నిజంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే అది నిరుద్యోగుల పోరాట ఫలితమే, యువత యొక్క మార్పు కోరుకునే అంశమే. మరి రేవంత్ రెడ్డి గారి సజెషన్స్ తోటి ఏదైతే ఇప్పుడు టీఎస్పీఎస్సీ వచ్చిందో కొత్త బోర్డు, వాళ్ళు ఆ కేసు ఉపసంహరించుకోవడం అనేది మంచి నిర్ణయం. దాన్ని ఆహ్వానించాల్సిందే. కానీ వెంటనే
నోటిఫికేషన్ వేయాలి. ఎందుకోసం అంటే రేపు లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఈ నోటిఫికేషన్కి అవకాశం ఉండదు. విద్యార్థులు చాలా ఆతృతతోటి, అభ్యర్థులు చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు నుంచి తీర్పు ఉపసంహరించుకోవడానికి అభినందిస్తూనే వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా మనం కోరుకోవాలి. ఓకే, రైట్. yes, థ్యాంక్ యూ సాదిక్.